ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇరువైపులా మా కాలువలు నిర్మిస్తున్నారు. ఆ కాలువలు వచ్చేసి అక్కడ వచ్చిన వాటర్ ఇక్కడ నుండి వెళ్ళి ఒక మోరికల్లా వెళ్ళి అక్కడ నుండి వచ్చేసి ఒక కాలనీలకు ప్రవహిస్తున్నది అనమాట. ఆ కాలనీలో చిన్న కాలువలు ఉండడం వల్ల చాలా మంది కబ్జా చేశారని, అక్కడ నీళ్లు నిలబడి దుర్వాసన వచ్చి రోగాలు బారిన అవుతామని ఇక్కడ తహసీల్దార్ కి, తర్వాత ఎంపీడీఓ సార్ గారికి, తర్వాత పంచాయత్ సెక్రటరీకి ఇక్కడ వినతి పత్రం ఇచ్చారు కాలనీ వాసులు. ఈ మహిళల్ని ఇక్కడ చాలా మంది గుమిగూడారు. వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, మీ కాలనీకి ఏం సమస్య? మా కాలనీకి మాది 13వ వార్డులో మేము నివసిస్తున్నాము. మరి రోడ్డు నిర్మాణంలో రోడ్డుకి ఇరువైపులా కాలువ నిర్మాణం చేస్తున్నారు. ముదిగుబ గ్రామం అంతా మొత్తం కాలువల నీళ్ళన్నీ కూడా 13వ వార్డుకి వచ్చి నిలువ ఉండిపోతున్నాయి. ఎట్లంటారా, అక్కడ మనకు వచ్చేసి యూనియన్ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ కూడా మోరీ ఉంది. ఆ మోరీలో నుంచి రైల్వే ట్రాక్ మోరీ వరకు కాలువ లేకపోవడం వల్ల ఈ ముదిగుబ గ్రామంలో ఉండేటువంటి రోడ్డు నిర్మాణానికి ఇరువైపులా ఉండేటువంటి కాలువ నీళ్ళన్నీ వచ్చి ప్రధానికం ఉండేటువంటి 13వ వార్డు నివాసంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇళ్లలోకి చేరి దుర్వాసన మరియు పిల్లలు పెద్దలు రోగాల పాల్ట పడుతున్నారు. దయచేసి ఇది అందరూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అధికారులతో కూడా తెలియచేసినాం. వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళు కూడా మేము ఈ పని చేస్తాము, కంప్లీట్ చేస్తాము, మీ సమస్యను తొలగిస్తామని అధికారపూర్వకంగా మన సర్పంచ్ గారు కానీ, మంజులా మేడం గారు గాని స్పందించి మాకు సమాధానం కూడా చెప్పారు. మేము మేజర్ పంచాయతీ లక్ష్మీదేవి చంద్రాయుడు వాళ్ళ భర్త ఉన్నారు, ఆయన అడిగి చెప్పండి అన్న. ఇక్కడ ముందు అయితే అక్కడ మామూలుగా వాగు ఉన్నది. 1వ వార్డు 2వ వార్డు మధ్యలో వాగు ఉన్నది. వాగులో మాకు అన్ని ప్లాట్లే ఉన్నాయి. అది చూసాకైతే వాగు మాత్రం మామూలుగా వంక ఉంది. మొన్న పోయి మేము ఎన్క్వైరీ చేసిన దాని వల్ల వాళ్ళు 6 అడుగులు 7 అడుగులో మేము కాలువ వదిలినాము అని చెప్పినారు. దానివల్ల ఒక పైనుంచి వచ్చింది అండర్ డ్రైనేజ్ చాంబర్ ఒకటి ఉంది. ఆ 6 అడుగుల్లోనే చాంబర్ ఉంది. దాన్ని తీస్తే పైనుంచి బ్లాక్ అవుతాయనే ఆలోచనతోనే 1.5 నెల 2 నెలలు అయింది. ఆ ఏరియాలో చాలా గలీజ్గా ఉంటే కూడా జంగిల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ పెట్టి కాలువలు కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్క వాళ్ళంతా వచ్చినారు. వాళ్ళ కాలనీలో ఓపెన్ గా ఉంది కాలువ వేసి దాని మీద కప్పులేమని చెప్తున్నారు. కంపల్సరీగా పై ఆఫీసర్లతో మాట్లాడి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదైతే కాలువ అయితే చేపించేటట్లుగా కంపల్సరీగా సార్ వాళ్ళతో మాట్లాడి చేపిస్తాము. ఆర్డబ్ల్యూ జేఈ సార్ మేము కూడా పోయి అక్కడంతా పర్యవేక్షించినాము. తొందరలోనే పని చేస్తామని చెప్పేసి ప్రజలకు అందరికీ విన్నవించుకుంటాను.